ఇంత మెజారిటీ భారీగా మెజారిటీ రావడం అంటే అంత తేలికైన విషయం కాదు. వీళ్ళు అంతకుముందు ఏం చేశారని ఇంత భారీ మెజారిటీ వస్తుంది? జగన్ చేసిన తప్పేంటి, వీళ్ళు చేసిన ఉప్పేంటి? అంతకుముందు ఏదైనా చేసి ఉంటే అందుకనే ఈయన సైడ్ చేసి చేశారు అనొచ్చు. ఈ అంతా ఈ ఈవీఎంలు మార్చడం ఏదో తేడా జరిగిందిలే కానీ లేకపోతే అంత తేలిగ్గా అయ్యే వ్యవహారం కాదు. దానికి తోడు అసలు మన రాష్ట్రంలో చాలామంది పల్లెటూరులో కూడా ఎవరికి కూడా బీజేపీ ముద్ర ఏంటంటే తెలియదు. అలాంటిది బీజేపీకి 7 సీట్లు రావడం ఏంటి? అది కూడా భారీ మెజారిటీ ఏంటి? పురంధేశ్వరి 2 లక్షల మెజారిటీలా? ఇది సాధ్యపడేదే కాదు అసలు. అంటే జగన్ చేసిన తప్పే లేదు. జగన్ కూడా చాలా వరకు పేదవాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చాడు, అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి. ఆయన చేసిన ఏదో పనులు పెద్దగా ఏం లేవు చెప్పుకోవడానికి కూడా. పోనీ వీళ్ళు ఇంతకుముందు చేసి ఉంటే వీళ్ళు చేశారా బాబు, వీళ్ళు ఈయనకంటే గొప్పగా వాళ్ళు చేశారనుకోవచ్చు. కానీ వాళ్ళకంటే గొప్పగా ఈయన చేశాడు. అన్ని సీట్లు అయితే ఒకవేళ ఓడిపోయినా కానీ ఒక 40-50 సీట్ల తేడాతో ఓడిపోవాలి. 10-11 స్థానాలకి పరిమితం అవడం. ఇది వాస్తవం. అది